నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు మనం కాండ్రకోట నూకలమ్మ తల్లి యొక్క టెంపుల్లో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం. పెద్దాపురం నుంచి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో మనకి కాండ్రకోట గ్రామంలో సాక్షాత్తు స్వయంభూగా వెలిసినటువంటి కాండ్రకోట నూకలమ్మ ఈ గ్రామ దేవతగా కూడా చెప్తూ ఉంటారు. మనకి ఇక్కడ కనిపించేటువంటి అమ్మవారి కాండ్రకోట నూకలమ్మ అండి. మనకి మెయిన్ అమ్మవారికి స్వయంభూగా వెలిసినటువంటి తల్లి అయితే మనకి ఈ మెయిన్ విగ్రహం ఏదైతే ఉందో పెద్ద విగ్రహం, ఈ పెద్ద విగ్రహానికి మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే స్వయంభూగా వెలిసినటువంటి కాండ్రకోట నూకలమ్మ అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందండి. చూడండి, ఇది అమ్మవారి యొక్క మెయిన్ విగ్రహం అండి. ఇది ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి తల్లి చూసారు కదా. కోరిన కోరికలు తెచ్చేటువంటి తల్లిగా కాండ్రకోట నూకలమ్మ తల్లిని అయితే పిలుస్తూ ఉంటారండి. ముఖ్యంగా మనకి మాఘమాసం అదేవిధంగా పాల్గొన మాసంలో సుమారుగా 45 రోజుల పాటు అమ్మవారి యొక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇది చూడడానికి దేశం నలుమూల నుండి కూడా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉంటారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి.